హలో స్వాతి, రాలేదమ్మా అమ్మాయి. మిమ్మల్ని అడగకూడదు నేను అసలు. నాకు ఫోన్లు ఆపేసి అసలు ఈరోజు కట్టాలి, నేను వెళ్ళిపోతున్నాడు అయ్యవారు. 5 ఏళ్ళు అయిపోయింది. నాకు మర్యాద ఉండొద్దా? వాళ్ళకి ఎంత మర్యాద ఉందో పరువు ఉందో తెలీదు. ఫోన్ ఇవ్వమ్మా అమ్మాయికి. అందరూ ఇళ్ళకి రావద్దు అంటారు. ఇళ్ళకి రావడానికి ఎంతసేపు? 3 గంటల బస్సు ఎక్కితే. ఇప్పుడు ఏమి ఇంత విపరీతమేమని కొంటా ఉన్నారు, అమ్ముకుంటున్నారు. మేము తిండికి చూస్తున్నాం మేడ పిల్లకాయలు కడుపు మార్చి. మా పిల్లోడు ఎందుకు కష్టపడాలి చెప్పండి? మా పిల్లోడు ఎందుకు కష్టపడాలా? మా పిల్లోడు ఎందుకు మాట్లాడాలా? ఒకరు ఇయ్యమ్మ అమ్మాయికి ఫోన్. ఆ అమ్మాయి కోసమే చేసినారు. అడిగా, చెంచైన కూడా అడిగా. నా ఏంది అస్సలు ఏం సమాధానమే చెప్పడం. వాళ్ళ అమ్మ ఫోన్ ఆపేయమంటుంది ముందు. ఎవరు? మీ అత్త. తీపాకండి ఫోన్లు అని చెప్తుంది. ఆ పెద్ద మనిషి డబ్బులు ఇచ్చి ఫోన్లు ఆపేయమని చెప్పాలి. అందరికిట్టే నేర్పించినట్టుంది. ఇదిగో 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 ఇప్పటికిప్పటికి అని చెప్పి తీసుకొని మాకు పరువు పడలేదా? 20 ఏళ్ళు అప్పుడు తీశారు మా నాయన పరువు, మాకు సంబంధం లేకుండా. మళ్ళీ ఇప్పుడు అప్పులు చేపించి అప్పుల వాళ్ళని మా ఇళ్ళ మీదకి పెడితే మీరు లేటుగా ఇచ్చేటప్పుడు 5 ఏళ్ళు అంటే చిన్న లేటు కాదు. 60 నెలలు, 2 నెలలు అని, 40 నెలలు, 2 నెలలు అని చెప్పి తీసుకొని కొంచెం ఇచ్చి ఉండాలి కదా. చెంచయ్యకు పూర్తిగా ఇచ్చేసి మాకు రూపాయి ఇకపోతే మా ఇళ్ళ మీదకి వస్తే మేము ఇళ్ళకాడ లేనప్పుడు పిల్లకాయలని అడిగితే మా పిల్లకాయలని సెలైన్లు ఎక్కించాము మా పిల్లోడికి 3 రోజులు. పద్ధత ఇదే? మగ పిల్లకాయలని ఇది ఏమన్నా చేసుకుంటే వాళ్ళు ఎవరికి వాళ్ళకి బాధ్యత? అట్లా ఈదుల్లో పోవడం మానేశాడు పిల్లోడు. అసలు వాడు తెచ్చేసినవి కూడా ఉన్నాయి అకౌంట్లో. అన్నీ అకౌంట్లో వేయించుకొని గెలిచేసి సంకనాకి ఇచ్చారు కదమ్మా. ఇది ఆ పెద్దరికం. వీళ్ళు తీర్పులు చెప్పేదే. అడగతా ఉంటే ఫోన్లు ఆపేసేది. డబ్బులు ఇచ్చి ఫోన్లు ఆపాలి. 16 లక్షలు ఎవరు కట్టాలా? 22 అవి కాక మళ్ళీ 22 సవర్ల బంగారు పేరుకోబోయింది. నువ్వు అడిగితే ఇంకొకరి దగ్గర, ఇంకొకరు అడిగితే ఇంకొకరి దగ్గర ఇస్తారులే 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 అని. 2 నెలలు అంటే 2 నెలల తర్వాత నుంచి అడగడమే మొదలుపెట్టాం మేము. ఇవ్వాలమ్మాయి ఈరోజు రేపో హలో అమ్మాయి ఫోన్ కాడికి రాకపోతే చెప్పమ్మా. హలో హాస్పిటల్లో చూపించుకోవాలని మా పిల్లోడిని పడేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వేస్తున్నా వీళ్ళ జీవానికి. అందరికీ బిడ్డలే కదా, అందరూ హాస్పిటల్. మార్చి నెలలో మార్చి 18వ తేదీ 70,000 అడిగాం మేము. ఇట్లాగా తిమ్మిర్లు వస్తున్నాయని మే అన్నారు. మే అయిపోయి జూన్ కూడా అయిపోతుంది. మేము బాగలేదు హాస్పిటల్కే. మార్చిలో అడిగితే 70,000 కావాలని చెప్పి 3 నెలలు అని చెప్పారు. 3 నెలలు అని చెప్పి మీరు పోండి హాస్పిటల్కి, ఇబ్బంది ఏమిలే. పక్కన వాళ్ళే డబ్బులు తీసుకొని మేము తనకలాడాలనా? ఏం పద్ధతి ఇది? ఒక పూట ఆంజనేయుల స్వామికి ఇచ్చేసే అన్నం కూడా వీళ్ళ చాడీలు మానిపించదు కూడా విపరీతంగా చెప్తున్నారు. చాడీలు వీళ్ళ బుద్ధులు మార్చండి. అదేమన్నా అంటే తిట్టామంటారు. ఏమే మమ్మల్ని అడిగితే తిరిగి చిన్నపిల్లకాయలు ఎవరికమ్మా? ఎవరికి చిన్నపిల్లకాయలు? పెద్ద పిల్లకాయలు చూపిస్తానంటే అది తిట్టవద్దే. నువ్వు తిడతావు అంటే ఎవడు చిన్నపిల్లకాయలు? ముందు మంద గడుక్కోవాలి. మనం ఇంట్లో ఎంత బాగున్నామో చూసుకోవాలా. మా నాయన లేడని మమ్మల్ని అడుగుతుంటారు ఊరికే. తాడు లేకుండా తిరుగుతున్నా. అడిగితే చెప్తున్నా అదిగో గంప వెంకటేశ్వర కూతురు కోసము అప్పులు చేయించారు ఇలేదు అని. పిలిస్తే పోను, నేను పిలిస్తే వెళ్ళిపోతున్నా ఆడకైనా. ఇప్పటికీ లేదయ్యా అని చెప్తున్నాం. అడుగుతున్నారు. మెడలో తాడు లేకపోతే అడుగుతారు కదా. ఫ్యాషనా అంటారు. ఫ్యాషన్ కాదు, అప్పులు చేసి ఇచ్చాము. మా పిల్ల హాస్పిటల్కి పోతుంటే లేదు 3,000 అడిగితే 400 సార్లు ఇది అమ్మి పెట్టుకున్నాము అని చెప్తా. అమ్మాయి ఇందాకుందంటే అమ్మాయి నేను ఇంక అమ్మాయిని అడుగుతాను. నాకేమి సంబంధం లేదు. వాళ్ళు ఫోన్లు ఆపేస్తే ఈ అమ్మాయిని అడగడమే. వచ్చైనా పంపిస్తాను వాళ్ళని. ఫోన్లు ఎట్ట ఆపేస్తారు? ఆమె వాళ్ళని అడిగి తీసుకోండి అంటుంది. వాళ్ళు ఎవరో పేర్లు చెప్పదా అని ఇందాక కూడా చేశా. మీకు చేసి నన్ను కూడా చేశా. ఈరోజు అంటే లేదు కదా డ్యూటీయా? నాకు ఈరోజు రేపో కావాలి స్వప్న. మొత్తం కావాలి, ముక్కలు ముక్కలు కాదు. ఇప్పటికి 5-6 ఏళ్ళు అయింది. మా పిల్లోడు ఉగ్గబట్టేస్తున్నాడు. పిల్లకి ఫీజులు కట్టలేదు. మా పిల్లకాయలకి చదువులు పడలేదా? పోయా వీళ్ళ జీవానికి పిల్లోడు చదువు పోయింది వీళ్ళ వల్ల. ఈదులోకి పోతే అడుగుతున్నారు. ఎదిగిన పిల్లకాయలు ఏమన్నా చేసుకుంటే ఎవరు బాధ్యత? ఎవరు బాధ్యత చెప్పండి? మీరు స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, అప్పులు కట్టరా తెచ్చుకున్న వాళ్ళ దగ్గర. వాడు ఇళ్ళు అట్ట ఆపేస్తున్నాడు. రోజు వస్తున్నాడు. మేడం అడిగారు ఆయన్ని, మా ఫోన్లు తీయడం లేదు మేడం, బిజీలో పెట్టేశాడు. వాళ్ళ మామ వస్తున్నాడు. ఎవరమ్మా అడిగేవా? భలే వాళ్ళకి ఇప్పించేవా కదమ్మా అంటారు. ఎవరు పడాలి ఇవన్నీ?
హాస్పిటల్కి మేము మార్చి 18 నా దగ్గర ఇంకా ఉంది. మార్చి 18 అడిగాము 70,000 కావాలని చెప్పి పోవాలని. ఈ పూటకి లేదు రూపాయి. వీళ్ళకి వస్తాయా డబ్బులు పోవడానికే? దేవుడు మెచ్చడు ఇట్లాంటివన్నీ. నాకు ఈరోజో రేపో కావాలమ్మాయి చెప్పు. అమ్మాయికి వస్తే మాకేమో మా నాయన ఆస్తులు సంపాదించుకోవాలా, దాచిపెట్టి కూర్చొని పెట్టి తినడానికి, మేము జీతాలు ఇళ్ళకి కట్టుకోవడానికి. నాకు ఎక్కడ లోను కూడా రాదు. ఇళ్ళకి మా మగ పిల్లకాయలను అడుగుతున్నారు, ఇళ్ళకి వచ్చి అప్పులోళ్ళు ఈదుల్లో అడుగుతున్నారు. పద్ధతి కాదు ఇది. 16 లక్షలు అయింది మొత్తం అప్పుడప్పుడు తీసుకున్న దాంతో. ఇది కాక శ్రావ్య పొలం అప్పుడు ఇచ్చింది 22 సభలు పోయింది. బంగారు తీసిస్తేనే పెళ్ళి, తీసికపోతే పెళ్ళి చేస్తాం పిల్లకాయలకి. నేను సాయంత్రం చేస్తాను. మా అమ్మాయి హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం చేస్తాను. ఒకరోజు చేయమని